సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దైవ సంబంధ భక్తి మార్గాల గురించి మాట్లాడతాం. 7th క్లాస్ ఉన్నటువంటి 21వ పాఠ్యాంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం. సో మేజర్గా చూసినట్లయితే తాత్వికత మరియు భక్తి మార్గాలు ఎలా ఉన్నాయి. శంకరాచార్యులు శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం అంటే ముఖ్యంగా తను రాసిన గ్రంథం ఏంటంటే అద్వైత సిద్ధాంతము. శంకర అద్వైత అలా గుర్తుపెట్టుకోవచ్చు. శంకర అద్వైత సిద్ధాంతము. మరి శంకరాచార్యులు ఏ శతాబ్దంలో ఏ శతాబ్దం సరంటే 8వ శతాబ్దంలో అని కేరళలో జన్మించిండు. ఏ రాష్ట్రంలో జన్మించిండు? కేరళ రాష్ట్రంలో జన్మించిండు శంకరాచార్యులు. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే అద్వైత సిద్ధాంతము. మరి ఇక్కడ ఈయన ఏమంటాడంటే ఒక ఎగ్జామ్ లో మనం క్వశ్చన్ అడిగి ఉన్నాడు. శంకరాచార్యులు చెప్పినటువంటి అంశాల మీదనే ఇదే అంశం మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు. జీవాత్మ పరమాత్మ ఒకటేనని, అదే పరమాత్మ సత్యం అంటే పరమాత్మ సత్యము అని, అంటే పరమ సత్యము అని చెప్పినటువంటి వ్యక్తి వస్తారంటే శంకరాచార్యులు. ఇది ఎగ్జామ్ లో అడిగింది. ఏది? జీవాత్మ పరమాత్మ ఒకటేనని, అదే పరమ సత్యము అని చెప్పినటువంటి వ్యక్తి వస్తారంటే శంకరాచార్యులు. ఏ శతాబ్దము? 8వ శతాబ్దం చెందిన వ్యక్తి. ఏ రాష్ట్రం జన్మించిండు? కేరళ రాష్ట్రం జన్మించిండు. ఏ సిద్ధాంతం చెప్పిండు? అద్వైత సిద్ధాంతం చెప్పిండు. నెక్స్ట్ రామానుజాచార్యులు. రామానుజాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే విశిష్ట ద్వైత సిద్ధాంతము. విశిష్ట ద్వైత సిద్ధాంతము చెప్పడం జరిగింది. ఇది ఏ శతాబ్దంలో నిలిచినాడంటే 11వ శతాబ్దంలో. ఇక్కడ ముఖ్యంగా ఈయనపై ఎవరి ప్రభావం ఉంది అంటాడు. రామానుజాచార్యుల పైన ఎవరి ప్రభావం ఉంటుంది సార్ అంటే ఆళ్వార్ల ప్రభావం ఉన్నది. మరి ఇక్కడ ఈయన ఏమంటే ముక్తికి విష్ణువు మీద అంటే విష్ణు భక్తుని ప్రకారం చేస్తాడు. నిమ్న కులాల వారికి ఆలయ అర్చనలో స్థానం కల్పించిన వ్యక్తి వస్తుంటే రామానుజాచార్యులు. ఎగ్జామ్ ఏమంటాడు? నిమ్న కులాల వారికి ఆలయ అర్చనలో స్థానం కల్పించినటువంటి వ్యక్తి ఎవరు? రామానుజాచార్యులు. ఇక్కడ ఈయన ఏమంటాడంటే జీవాత్మ పరమాత్మలో ఒకదానికి ఒక కలిసి విశిష్టమైన అంశము కలిసి ఉంటుంది అన్నాడు. జీవాత్మ పరమాత్మలో ఒకదానికి ఒక కలిసి విశిష్ట అంశంతోని కలిసి ఉందని చెప్పింది సరే అంటే రామానుజాచార్యులు. కాబట్టి ఇక్కడ టాపిక్ అనేది ఏ అంశం చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బసవన్న వీరశైవం. అంటే ఇక్కడ వీరశైవ మతాన్ని ఎక్కువగా ఈ వీరశైవ అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది బసవన్న. బసవన్న సహచరులు కూడా అనేక ప్రచారం చేయడం జరిగింది. బసవన్న సహచరులు అయినటువంటి అల్లమ ప్రభువు, అక్కమాదేవి. ఏమిటంటే ఎగ్జామ్ ఏమిటంటే బసవన్న యొక్క సహచరుల పేర్లు చెప్పండి. అల్లమ ప్రభువు ఒకడు, అక్కమాదేవి అక్క మహాదేవి. ఈ ఉద్యమము ఈ యొక్క వీరశైవ ఉద్యమం అంటాము. ఇక్కడ వీరశైవ ఉద్యమం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటాడు. లేదా ఈ ఉద్యమం ఎక్కడ అంటే కర్ణాటకలో స్టార్ట్ అయింది. మీరు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం అయినప్పుడు బసవన్న వీరశైవం గురించి మాట్లాడుకుంటాము. మరి ఇక్కడ వీరశైవ మతాన్ని ఎక్కువగా కర్ణాటకలో కనిపిస్తుంటుంది. మరి ఈ ఉద్యమాన్ని బసవన్న నడిపించాడు. బసవన్న సహచరులు ఎవరు సరే అంటే అల్లమ ప్రభు మరియు అక్కమాదేవి. ఈ ఉద్యమంలో ముఖ్యంగా కర్ణాటకలో ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. వీరి యొక్క వీరశైవాన్ని ప్రచారం చేయడం. వీరు కులం స్త్రీల పట్ల మానవ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అంటే కులము స్త్రీల పట్ల మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మానవులందరూ సమానమైనటువంటి భావన ఈ వీరశైవ మతం యొక్క ప్రధాన ఉద్దేశము. నెక్స్ట్ మహారాష్ట్రలోని భక్త సాధువుల గురించి మాట్లాడుకుంటాం. మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి భక్త సాధువులు అనేది ఏ శతాబ్దం నుంచి మనకు ఇక్కడ ఉన్నారంటే 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం శతాబ్ది వరకు వీళ్ళ యొక్క ఈ భక్త సాధువులు అనేక అంశాలపైన అనేక విషయాలపైన ప్రచారం చేయడం జరిగింది. మహారాష్ట్ర భక్తులు వీళ్ళు అంటే మహారాష్ట్ర భక్తులుగా వర్ధిల్లారు. ఇందులో ముఖ్యంగా ఈ భక్త సాధువులు హిందూ మత ప్రచారంలో భాగంగా అనేక అంశాలు అంటే మానవ సమానత్వము, కులమత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ఉండాలనే భావనతోని వీళ్ళు అనేక అంశాలను ప్రచారం చేస్తారు. జ్ఞానేశ్వరు, నామ్దేవ్, ఏక్నాథ్, తుకారాం, సక్కుబాయి వంటి భక్తురాలు ఇక్కడ ఎంతో మంది మహారాష్ట్ర భక్తురాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏమంటారు అంటే
మహారాష్ట్ర భక్తాదులు గుర్తించండి అంటాడు. సో జ్ఞానేశ్వరు, నామదేవ్, ఏక్నాథ్, తుకారం, సక్కుబాయి వంటి భక్తురాలు. మరి నాథ్ పంథీలు లేదా సిద్ధులు, యోగులు అంటే వీళ్ళు ఏం చేశారు? సో వీరు ప్రపంచాన్ని వదిలివేయమంటారు. ఏమంటారంటే ప్రపంచాన్ని వదిలేయమంటారు. సత్యాన్ని ధ్యానించడంలో దానితో ఐక్యం కావాలంటారు. ఎవరు? నాథపంథీలు, సిద్ధులు, యోగులు ఏమంటారంటే ప్రపంచాన్ని వదిలివేయండి, సత్యాన్ని ధ్యానించండి, దాంతో ఐక్యం కావండి, సత్యంలో ఐక్యం కావండి. ముక్తికి ఈ యొక్క మార్గము, ఈ ఐక్యం కావడమే ముక్తికి మార్గము. ఎలా కావాలా? సత్యంలో ధ్యానించడం కానీ దానిలో ఐక్యం కావాలి, సత్యంలో ఐక్యం కావాలి, అదే ముక్తికి మార్గం అంటారు. మరి ఇస్లాం సూఫిజం ఏ విధంగా ఉంది? మరి ఇస్లాము సూఫిజంలో బాగా ప్రచారం జరిగింది. దానిలో మనకు కొన్ని అంశాల మీద మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సూఫీలు అనేవాళ్ళు ముస్లింలు మారణక సాధువులుగా ఉండేవాళ్ళు. ఇంపార్టెంట్ అంటాడు. సూఫీలు ఏ విధంగా ఉన్నారు సార్ అంటే సూఫీలు ముస్లిం మారణక సాధువులు. సూఫీలు అనేవాళ్ళు ముస్లిం యొక్క మారణక సాధువులుగా ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ఇస్లాం అనేది ముఖ్యంగా ఏం చెప్పిస్తారంటే ఒకే దేవునికి విధేయులై ఉండాలి. ఇస్లాం మతం ప్రధాన ఉద్దేశం అంటే ఒక్కడే దేవుడు, అంటే ఒక్కడే దేవునికి విధేయులై ఉండాలి అనేటువంటి అంశం తెలియజేస్తారు. జిక్రా అంటే ఏంటి? మరి ఇక్కడ జిక్రా అంటే ఏంటి సార్ అంటే నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడం. ఎగ్జామ్ ఏమంటే జిక్రా అనే అంశాన్ని ఏం తెలియజేస్తుంది అంటాడు. ఏం చెప్పాలా? నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడం. రక్స్ ఏంటండి? రక్స్ అంటే ఏంటి? ఈ క్రింది వాటిలో రక్స్ అనగా ఏంటంటే రక్స్ అంటే ఏంటి? నృత్యము చేయడం. సో అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి, ఇక్కడ ఎవరో ఎక్కడెక్కడ ఉన్నాడు ఎగ్జామ్లో. అజ్మీర్లో ఉన్నటువంటి ఎవరు సార్ అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ఉన్నాడు. ఢిల్లీలో కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి ఉన్నాడు. మరి పంజాబ్లోని బాబా ఫరీద్ ఉన్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నాడని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఢిల్లీలో ఖాజా నిజాముద్దీన్ ఔలియా. నెక్స్ట్ గుల్బర్గాలో బందనా వాజ్, గీస్ దరాజ్ వీళ్ళు గుల్బర్గాలో ఉన్నారు. అంటే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కో ప్రాంతంలో నివాసం ఉన్నారు, ఆ ప్రాంతంలో ప్రచారం చేశారు. కాబట్టి ఎగ్జామ్లో ఇవి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మరి బమర్పోతన. మరి వరంగల్ జిల్లాలో నివాసం అవుతారంటే బమర్పోతన. ఈయన సహజ కవిగా పేరు పొందిండు. తన అనేక పద్యాలు రాసి ఒక సహజ కవి అంటే సహజ వాక్యాలతోని ఎలా సార్ అంటే సహజ పద్యాలతోని సో ప్రజలందరికీ దగ్గర అయ్యాడు. తాళ్ళపాక అన్నమాచార్యులు. మరి ఇక్కడ తాళ్ళపాక అన్నమాచార్యులు అనగానే 33,000 కీర్తనలు. ఈ తాళ్ళపాక అన్నమాచార్యులు ఆంధ్రప్రదేశ్ యొక్క వాగ్గేయకారుడు అవుతారంటే తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ భజన అనేక పాటలు రాస్తూ ఈయన సుమారుగా 33,000 కీర్తనలు చేయడం జరిగింది, పాటలు పాడడం జరిగింది. ఎవరంటే తాళ్ళపాక అన్నమాచార్యులు. అందులో ముఖ్యంగా బ్రహ్మం ఒక్కటే పర అంటే ఇక్కడ అందరూ సమానమైనటువంటి భావన కూడా ఇతడు ప్రచారం చేసిండు. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా దేవుని దృష్టిలో అందరూ సమానమైన అంశాన్ని తాళ్ళపాక అన్నమాచార్యులు తెలియజేశారు. సో తాళ్ళపాక అన్నమాచార్యులు పద కవిత. సో ఇక్కడ పద కవిత పితామహుడుగా పేరు పొందాడు. పద కవిత పితామహుడు. సో పద కవిత పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. నెక్స్ట్ వచ్చేసి చైతన్య మహాప్రభు. మరి ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు ఎక్కడ సరే అంటే పశ్చిమ బెంగాల్ మరియు సో బంగ్లాదేశ్ ప్రాంతంలో నివాసి, ఆ ప్రాంతంలో నివాసి. మరి చైతన్య మహాప్రభు ముఖ్యంగా కృష్ణుని ఆరాధిస్తూ హరే రామ హరే కృష్ణ 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 అనేటువంటి ఒక ఆ జపాన్ని చెప్తూ మరి ప్రజల్లోకి శ్రీకృష్ణు యొక్క భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు. తెలుసు అంటే చైతన్య మహాప్రభు. మరి కంచర్ల గోపన్న అనే భక్త రామదాస్ అనే పేరున్నది ఇక్కడ. సో నిజాంగా అంటే ఈ ముఖ్యంగా తానిషా కాలంలోని రాజైనటువంటి తానిషా కాలంలోని ఈయన కంచర్ల గోపన్న ఆ యొక్క శ్రీరాముని గుడి కట్టించి అని జైలు పాలయ్యి చివరికి శ్రీరాముడు విడిపోయిన తర్వాత
ఈయన భక్త రామదాస్ గా పేరు పొందాడు. దాశరథి శతకం. సో ఇక్కడ కంచర్ల గోపన్న రాసినటువంటి శతకం ఏంటంటే దాశరథి శతకము. దాశరథి శతకము. ఈ దాశరథి శతకం అనేది ఎన్ని పద్యాలు వేశారంటే ఇందులో 108 పద్యాలు శ్రీరామునికి అంకితం చేశాడు. ఎవరికి? శ్రీరామునికి అంకితం చేశాడు. సో అక్కడ అనేకమైనటువంటి పాటలు కూడా తనే రచించి తానే వాడిండు కంచర్ల గోపన్న. అతడే భక్త రామదాస్. ఏ తీరు కొలిచెదను రామ శ్రీరామ అనేటువంటి పాటలు కానీ అనేకమైన పాటలు ఇతడు కంచర్ల గోపన్న రాయడం జరిగింది. నెక్స్ట్ మీరాబాయి. మరి ఇక్కడ ఈమె రాజపుత్ర శ్రీ. ఈమె రాజస్థాన్ రాష్ట్రంలోని కృష్ణుని యొక్క లీలలో కృష్ణుని భక్తురాలు మీరాబాయి. కృష్ణుని యొక్క భక్తురాలు. కృష్ణుడు అంటే కృష్ణుడే దేవుడని, కృష్ణుడే మొత్తం అని చెప్పేసి ఆమె మీరాబాయి ప్రచారం చేసింది. నెక్స్ట్ కబీర్ అనగానే అన్ని సర్వమత సమ్మేళనాలుగా ఆయన చెప్తా ఉంటాడు. 15వ శతాబ్దం వాసి ఈయన. కబీర్ ఏమంటాడంటే అనేక తీవ్ర విమర్శలకు గురయ్యిండు. ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ ఒకటే అంటాడు. అదేవిధంగా రామ్ రహీం ఒకటే అంటాడు. ఈయన కాశీ వారణాసిలో నివాసం, అంటే కాశీ అనేటువంటి కాశీ వారణాసి ప్రాంతాలలో నివాసం ఉన్నాడు. ఎవరంటే కబీరు. ఈయన ప్రధాన అంశం ఏంటంటే రామ్ రహీం ఒకటే అంటాడు. హిందువులు ముస్లింలు అందరూ కూడా సమానం అంటాడు. మరి ఈయన యొక్క దృష్టిలో కుల మత భేదాలు లేకుండా అందరూ సమానం ఉన్నటువంటి భావనతోని ఈయన యొక్క మత ప్రచారం చేస్తాడు. నెక్స్ట్ గురునానక్. మరి ఇక్కడ గురునానక్ అనగానే గురునానక్. సో గురునానక్ అనగానే ఈయన ఏ సంవత్సరంలో జన్మించాడంటే 1469 సంవత్సరంలో ఈ గురునానక్ జన్మించిండు. ఎక్కడ సరే అంటే తల్వండి అనే గ్రామంలో. ఈ తల్వండి ఎక్కడ ఉంది సార్ అంటే పాకిస్తాన్ లో ఉంటుంది. ఎక్కడున్నది ఇది? పాకిస్తాన్ లో ఉంటుంది. సో తల్వండి అనే గ్రామం అనేది ఇక్కడ ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్ లో ఉంది. ఈయన ఆ గ్రామంలో జన్మించి నిజంగా ఈయన కూడా అందరూ ఒకటే అంటే భావంతో ఉంటాడు. లంగర్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే వంటశాలలో కలిసి భోజనం చేయడము. అలాంటి లంగర్ అనేది ఒకే వంటశాల, అంటే ఇక్కడ ఏమంటుందనే లంగర్ అంటారు. ఒకే వంటశాల, అందరూ కలిసి భోజనం చేసేది అది. ఇలా 3 మాటలు చెప్తాడు కబీరు. గురునానక్. సో గురునానక్ ఎన్ని మాటలు చెప్పిందంటే 3 మాటలు చెప్పాడు. ఏం సార్ అంటే నాము దాన్ ఇస్లాం. అనేటువంటి 3 మాటలు చెప్పినావు సార్ అంటే గురునానక్. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. గురునానక్ ఏ గ్రామంలో ఉన్నాడు? ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిండు. తల్వండి. లంగర్ అంటే ఏంటంటే ఒకే వంటశాల, కలిసి భోజనం చేయడం. మీరాబాయి రాజపుత్ర శ్రీ, రాజస్థాన్ రాష్ట్రం చెందినటువంటి శ్రీ, కృష్ణ భక్తురాలు. కబీరు ఈయన రామ్ రహీం ఒకటి అంటాడు. హిందూ ముస్లిం సమానం అంటాడు. నెక్స్ట్ చైతన్య మహాప్రభు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వాసి. ఈయన కృష్ణుని హరే రామ హరే కృష్ణ అనేటువంటి మంత్రాన్ని జపిస్తాడు. కంచర్ల గోపన్న భక్త రామదాస్ గా పేరు పొందిండు. నెక్స్ట్ భవన బోధన సహజ కవిగా పేరు పొందిండు. తాళపాక హనుమాచార్యులు పద కవిత పితామహుడుగా పేరు పొందిండు. నెక్స్ట్ ఎవరెవరు ఏ ప్రాంతంలో రక్స్ అంటే నృత్యం ఇంపార్టెంట్. జిక్ర అంటే నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడం. ఓకేనా. నాథపంథీలు సిద్ధులు యోగులు ఏం చేశారంటే వీళ్ళు ప్రపంచాన్ని వదిలివేయమంటారు. ఎవరు? నాథపంథీలు వాళ్ళు. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తులు చూసారంటే వీళ్ళు జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏక్నాథ్, తుకారాం. ఓకేనా. నెక్స్ట్ బసవన్న వీరశైవ మతాన్ని ప్రచారం చేసే వాళ్ళు బసవన్న, అందులో సహచరులు అల్లమ ప్రభు, అక్క మహాదేవి. సో వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే కులము స్త్రీల పట్ల మనం ప్రవర్తన అనేది మంచి తీరు గురించి, అంటే ప్రవర్తన తీరు గురించి చెప్తారు. ఎలా ఉండాలి, స్త్రీల పట్ల కులం పట్ల ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలనేది మానవుల సమానం చెప్పిన వారు వీరశైవ మతము. నెక్స్ట్ రామానుచారులు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే విశిష్ట దైవ సిద్ధాంతము. ఓకేనా. ముక్తికి విష్ణువు మీద ఆధారపడి ఉంటుందని, ఆల్వాల ప్రభావం ఇతని మీద ఉందంటే రామానుచారుల పైన ఉన్నది. మరి శంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతము అద్వైత సిద్ధాంతము. ఓకేనా. నెక్స్ట్ ద్వైతోదయ సిద్ధాంతము మధ్వచారులు.
ఓకే, తదుపరి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.